రెండవ స్థలము యేసు ప్రభువు స్లీవను మోయుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు తన భుజం మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబో పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండే దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగంతోనూ నా స్లీవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా మీద పడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏమి వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారైరి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. నా రక్షకుడైన యేసువా, మీరు రాతి స్తంభమును పొందిన దెబ్బల వలన మీ దేహం అంతయు గాయపరుపబడి ఉండెను. మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప రాణను మోయవలసి ఉంటిరి. రానువ వారు వారిని కొట్టినందున ఇట్లు పలమారు నేరపడినని ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించే అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు
ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. నాలుగవ స్థలము, యేసు ప్రభువు తమ దివ్యమాతకు ఎదురుబడుట. ఓ యేసు క్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఈ ప్రయాణమందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబులు పోలి ఉండెను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెయును భరించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని, వ్యాకుల సముద్రములో మునిగి ఉండు రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటుల ధ్యానము నాకు జ్ఞానబలమును కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందునట్లును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యేసు ప్రభువు స్లేవన్ మౌలికకు సిరియనయ సీమను తోడ్పడగా యేసు క్రీస్తువు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఇచ్చట యూదులు కఠోర చిత్తమును యోచించుదుముగాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవము విడిచడి వారి వలె నుండుటను దుష్ట యోధులు చూచి వారి సిలువలో కొట్టి అవమానముగా చంపవలని తలంచుచుండగా త్రోవలోనే మృతనేందుర్యములను చింతించి వారి వెనుక స్లీవను మోసుకొని కొని వచ్చుటకు సిరియనయ సీమోనును బలవంతం చేసిరి. నా రక్షకుడైన యేసువా, నేనును నా స్లీవను ప్రోదోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటనమును చేకొని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ ఆశయము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెరవేర్చండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులు మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవాడే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు
స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. ఓ యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత లోకమును రక్షిస్తురే. వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను, చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆయమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా, ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖములు మిక్కిలి అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా నుండెను. కానీ ఇప్పుడు జ్ఞానస్థానములో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతముగా చేయశక్తులై ఉన్నారు. మీ తిరు పాటలను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యేసు అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి. ఏడవ స్థలము, యేసు ప్రభువు రెండవసారి శిలువ కింద బోర్లపడుట. ఓ యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత లోకమును రక్షిస్తురే. యేసు ప్రభువు రెండవసారి శిలువ కింద పడుటను యోచించుదుముగాక. ఈ పాటల వలన వారి తిరస్కరించినందును అవయములనందును గల గాయములలో మరలా నొప్పి కలిగెను. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నియో వారిలో నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని వారిలో మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహం చేసితిని. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగానుండ కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. నాకు వచ్చడి సకల శోధన యందు సదా నేను మీ శరణ జొచ్చుటకు అనుగ్రహము పాలించండి. ఇక ఈనాటికి మేము ఎడబాయకుండునట్లా చేయండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడుగా మిగిలి మనిషినట్లు మా అప్పుడును మీరు మన్నించండి.
రక్షిస్తరే. యేసు ప్రభు నడిచిపోవు మార్గంన వారి దేహముల నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి ఎందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారిని ఏడుపును చూచి ఊరట చెప్పి వారిలతో, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము బిడ్డల నిమిత్తం ఏడవండి అని మందలించిరి. నా రక్షకుడైన యేసువా, మేము చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా మేము కట్టుకున్న ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాము. మమ్మ ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గుర్చి చింతించుచున్నాము. నరక వేదన భయం వలన మాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల మాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుడా మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. తొమ్మిదవ స్థలం. యేసు ప్రభువు మూడవసారి శిలువ కింద బోనబడట. ఓ యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాను. లోకమును రక్షిస్తరే. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద పడటను యోచించుదుము గాక. గాయముల వల్ల వారు బలహీనులైరి. కొలపాతకులు నిష్ఠూరము మితము మించి ఉండేను. కర్తకు కదులుటయే కష్టంగా నుండినను తీవ్రంగా నడవవలెనని రాణువులు తొందర చేయుచుండిరి. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చిన ఇంకా ఏనాటికి పాపములో పడను. ఆమేన్. పరలోకమందుడా మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రం కలుగునుగాక. ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. యేసు ప్రభువు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభు వస్త్రములను ఒలుచుటను ధ్యానించదుముగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరముతో కరుచుకొని ఉండినను ఆ క్రూరులు వాటిని మట్టితనముగా పెరికినప్పుడు వస్త్రముతో కూడా మాంసము ఊడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పరితపించుదము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతట పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక విండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక విండుటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరికివేసి మీ మీద మాత్రము ప్రేమను చుట్టకును నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందుడా మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మీ మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి.
ఆమె. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము స్తోత్రం కలుగును గాక. పదకొండవ స్థలం, యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. ఓ యేసుక్రీస్తు, ఆమె ఆరాధించి మీకు వందనములు తెలుపుచున్నాము. యేసు ప్రభు శిలువ మీద పరుండి పెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యతకు తమ జీవమును బలిగా ఒప్పగించినారని ధ్యానించును గాక. ఈ కిరాతకులు ఇనపముల చేత వారిని స్లీవకు అంటగొట్టి ఆ స్లీవను నాటి అవమానకరమైన ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో చావడిచిరి. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ పాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మిమ్మల్ని విడవకుండా నుండుటకు నిరంతరము మీ పాదముల కాచుకొని ఉండ చేయండి. నాకన్నా అధికంగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును ముక్తాకాలం మహిమ కలుగును గాక. మా మీద దయ ఉండండి స్వామి, మా మీద దయ ఉండండి. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవమువలన పీడింపబడి శరీర భారమున పొంది తలవెంచి మరణించుటను ధ్యానించును గాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు శిలువ మ్రాగును
భక్తితో ముద్దు పెట్టుకొనిచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండేను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించింది. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధను పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదని నమ్ముచున్నారు. మీ పాదములను కౌగిలించుకుని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులను నొప్పగించుచున్నాను. ఆమేన్. యేసు జీవమును విడిచిన వెనుక వారు శిష్యులకు జోజేపు నికోదేము వారిద్దరు వారిని ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించుదురుగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితి కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరిలోకమంతుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజించుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దానికి కావలసిన ఆయనను మాకు దయచేయండి. మా యొక్క పడిన వారిని నియమించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము చేయలేదు దైవంపై సాధన చేయడానికి మేము ఉండను. వేడిన వారు మీకు తెలుసున్నాడు. పరిశుద్ధ మహిమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మహాలు ఎప్పుడు మామిన సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడులో ఎప్పుడులో సదాకాలం స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఇప్పుడు 14వ స్థలానికి అందరూ పుణ్యక్షేత్రం లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ లోపలికి రండి. నేను మహాపాపకాలను నేను ఇప్పుడు స్నానం చేసిన ఈ తిరుమలను దేవుడు వారు చూసి నరక పాత్రల నుండి నన్ను కాపాడండి. మరియు మీ పట్ల స్నేహం మీద కొట్టబడి మనస్తాపపడి పొగవారిని తీసుకుపోయిన స్థానంలో నన్ను తీసుకోండి. ఆమె పరిశుద్ధ బహుగా ఒక పరలోకము పరలోకము పుస్తకం పెట్టు Thank you.
అప్పుడే వారిని వారు మీతో ఉన్నారు పరిశుద్ధ మాతో మా కొరకు మా మరణ ప్రార్థించండి. ఆమె మహిమ కరుణగా ఎల్లప్పుడూ సదాకాలం